శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. సూక్ష్మ టీవీ యూట్యూబ్ ఛానల్ ప్రేక్షక మహాశయులకు నమస్కారం. వాగర్ధావి వసంప్రక్తౌ వాగర్ధా ప్రతిపక్తయే జగతపితరౌ వందే పార్వతీ పరమేశ్వరు. ఈ జగత్ అంతటికి కూడా ఆది దంపతులైనటువంటి ఆ పార్వతీ పరమేశ్వరులను ఇద్దరిని కూడా పూజించడానికి ఎంతో అద్భుతమైనటువంటి దివ్యమైనటువంటి రోజు ఏదైనా ఉంది అంటే అది మహాశివరాత్రిగానే మనం చెప్పుకోవాలి. ఈరోజు మనము మైదుకూరు శ్రీ మాధవరాయ స్వామి భీమేశ్వర స్వామి వారి దేవస్థానంలో ఉన్నాము. ఇక్కడ చాలా ప్రత్యేకమైనటువంటి పరిస్థితులను మీరు చూడవచ్చు. ఎందుకంటే గండికోటలో మీరు చూసినట్లయితే మాధవరాయ స్వామి వారి దేవస్థానం ఉంటుంది. జమ్మలమడుగు దగ్గర గండికోట అనేటువంటి ప్రాంతంలో మాధవరాయ స్వామి వారి దేవస్థానం ఉంటుంది. అక్కడ మీరు చూసినట్లయితే మూల విరాట్ ఏది కూడా కనిపించదు. కారణం ఏమిటంటే ఆ కోట మీర్ జుమ్లా కాలంలో కొల్లగొట్టబడినప్పుడు అక్కడ ఉండేటువంటి ఆ యొక్క మూల విరాట్ ఏదైతే మాధవరాయ స్వామి వారి విగ్రహం ఉందో ఆ విగ్రహాన్ని ఆ రాజు యొక్క చెల్లెలు గోవిందమ్మ అనే ఆమె ఆ విగ్రహాన్ని తీసుకొని మైదుకూరు పెద్దబావిలో ఉంచడము, తర్వాత ఒక మేక తనంతట తానుగా పాలు ఇస్తూ ఉన్నటువంటి దృశ్యాన్ని మేకల కాపరి చూడడము, ఆ మేక తలపైన కొట్టడం వల్ల ఆ బావింతా కూడా ఎర్రగా అయితే అక్కడి నుండి అయ్యో ఈ బావింతా ఎర్రగా అయిందని చెప్పి చూసి ఊర్లో పెద్ద మనుషులందరికీ చెప్పడం ద్వారా ఆ లోపల విగ్రహాన్ని కనుగొని ఆ తర్వాత ఇక్కడ చక్కగా మాధవరాయ స్వామి వారి దేవాలయాన్ని నిర్మించడం జరిగింది. ఇక్కడ మాధవరాయ స్వామి వారి దేవాలయం నిర్మించడానికి ముందుపై ఇక్కడ శివాలయం అనేది ఉంది. అంత గొప్ప చరిత్ర కలిగినటువంటి శివాలయం ఇక్కడ మనం చూస్తూ ఉన్నటువంటిది. ఈ యొక్క శివాలయాన్ని పునరుద్ధరణ భాగంగా ఇక్కడ స్వామివారిని మరుకత లింగంగా ప్రతిష్ఠించడం జరిగింది. అంటే ఎక్కడైనా మనం శివలింగాన్ని చూసినట్లయితే నల్లరాయిలో చూస్తాము లేదా తెల్లరాయిలో చూస్తాము. ఇక్కడ స్వామివారు మరుకత లింగం అనగా ఆకుపచ్చ రంగు రాయిలో స్వామివారు ఇక్కడ మనకు ప్రత్యక్షం అవుతారు. ఇక్కడ భక్తుల్ని అనుగ్రహిస్తూ ఉంటారు. ఈ విధంగా మరుకత భీమలింగేశ్వర స్వామి వారిని మీరు దర్శించిన అభిషేకం చేయడం వల్ల కూడా వేరే విధమైనటువంటి ఫలితాలు కలుగుతాయి. ఏమిటంటే ఇక్కడ స్వామివారిని అభిషేకం చేయడం వల్ల లేదా పూజించడం వల్ల అర్చన చేయడం వల్ల వ్యాపార సమస్యలు ఏవైనా ఉన్నా కూడా తొలగిపోతాయి. మీరు అనుకునేటువంటి కోరికలు నెరవేరుతాయి. బుద్ధి సక్రమంగా ఉంటుంది. ఇలా అనేక విధాలుగా స్వామివారు ఇక్కడ ప్రత్యేకంగా ఉంటారు. మృత్యుంజయ దోషాలు ఏవైనా ఉన్నా కూడా ఇక్కడ స్వామివారిని పూజించడం వల్ల తొలగిపోతాయి. శివ అభిషేక ప్రియ అన్నారు. అనగా పరమశివుడు అభిషేక ప్రియుడు. ఆయనకు ఎన్ని రకాల అభిషేకాలు ఉన్నాయో అన్ని రకాల అభిషేకాలు ఉన్నాయి. పాలతో చేయొచ్చు, పెరుగుతో చేయొచ్చు, నెయ్యి, ఇలా చెరుకు రసము, ద్రాక్ష రసము, ఇలా అన్ని రకాల అభిషేకాలు కూడా స్వామివారికి చేయొచ్చు. ఇవేవి చేయలేనటువంటి వారు చక్కగా మంచినీళ్ళైనా కూడా పోసి స్వామివారిని అభిషేకం చేసినా కూడా స్వామివారు సంతృప్తి చెందుతారు. మీరు అనుకున్నటువంటి కోరికలన్నీ కూడా నెరవేరుతాయి. మీరు స్వామివారి దర్శించడానికి వెళ్తారు కదా, ఈ స్వామివారి దర్శించడానికి వెళ్ళినప్పుడు మీరు కోరుకోవాల్సినటువంటి కోరిక ఏమిటి అంటే 3 కోరికలు ఉన్నాయి. ఇవి మాత్రమే కోరుకోవాలి. ఏమిటంటే అనాయాసేన మరణం, వినాదైత్యేన జీవనం, దేహాంతే తవ సాన్నిధ్యం, దేహిమే పరమేశ్వర అన్నారు. అనాయాసేన మరణం అంటే నాకు నొప్పి కానీ బాధ కానీ లేనటువంటి చావును ప్రసాదించు ఓ పరమేశ్వర అని మనం కోరుకోవాలి. వినాదైత్యేన జీవనం, నేను బ్రతికున్నన్నాళ్ళు కూడా ఎవరి దగ్గరికి వెళ్ళి కూడా చేయి చాచకుండా బ్రతికేటువంటి జీవనాన్ని నాకు ప్రసాదించు పరమేశ్వర అనుకోవాలి. దేహాంతే తవ సాన్నిధ్యం, నేను ఎప్పుడైతే ఈ దేహాన్ని వదిలిపెడతానో ఆ క్షణం నేను నీ దగ్గరికి వచ్చే విధంగా, ఆ క్షణం వరకు నీ నామస్మరణ నేను చేసే విధంగా నాకు అనుగ్రహించు పరమేశ్వర అని మనము స్వామివారిని వేడుకోవాలి. ఆ కోరికలే మనము స్వామివారిని కోరుకోవాలి. ఎందుకంటే స్వామివారే సాక్షాత్తు మనకు ఎదురుగా ఉన్నప్పుడు ఇటువంటి కోరికలు తప్ప కామ్య కోరికలన్నీ కూడా మనం కోరుకోకూడదు. ఎందుకంటే మనల్ని పుట్టించినటువంటి ఆయన మనకు ఏ కోరికలు తీర్చాలి, ఏవి తీర్చకూడదని ఆయనకు తెలియదంటారా? ఇప్పుడు మనం భీమేశ్వర స్వామి వారి దేవస్థానాన్ని చూసినట్లయితే మొదటగా మహాగణాధిపతి స్వామివారు ఉన్నారు. ఇక్కడ స్వామివారిని గణపతిని పూజించడం వల్ల వ్యాపార సమస్యలు తొలగిపోవడము, విద్యలో వచ్చేటువంటి ఆటంకాలన్నీ కూడా తొలగిపోవడము, బుద్ధిహీనత కలిగినటువంటి వారికి బుద్ధి ప్రసాదించడము జరుగుతూ ఉంటుంది. తర్వాత అమ్మవారు కూడా ఇక్కడే కొలువై ఉన్నారు. ఇక్కడ పార్వతీదేవి అమ్మవారు. చక్కగా మనం ఏ కోరిక కోరినా కూడా అమ్మవారు మనకు తీరుస్తారు. లలితా సహస్రనామావళితో అమ్మవారికి కుంకుమార్చన చేస్తూ మనము ఏ కోరిక కోరినా కూడా తప్పకుండా నెరవేరుతుంది. చాలా మంది అంటూ ఉంటారు, స్వామి మేము లలితా సహస్రనామావళితో కుంకుమార్చన చేస్తూ ఉన్నాము, అయినప్పటికీ మాకు ఫలితాలు రావట్లేదు స్వామి అని చెప్పేసి.
చక్కగా మీరు సంకల్పం చెప్పుకొని కుంకుమార్చన చేస్తూ ఉండండమ్మా, మీకు తప్పకుండా నెరవేరుతూ ఉంటుంది. కావాలంటే మీరు ఒకసారి లలితా సహస్రనామావల్లో తరువాత వచ్చేటువంటి ఫలశ్రుతి అని ఉంటుంది. ఆ ఫలశ్రుతిని చదివారంటే ఈ లలితా సహస్రనామావళి చదవడం వల్ల ఏమేం ఫలితాలు కలుగుతాయి అనేటువంటి విషయాన్ని పూర్తిగా అక్కడ వివరించడం జరిగింది. అమ్మదయ ఉంటే అన్నీ ఉన్నట్లే అని మన పెద్దలు చెప్పి ఉన్నారు కదా. కాబట్టి అమ్మను పూజించడం వల్ల మనకు అన్నీ కలుగుతాయి. ఇక శ్రీ మహావిష్ణువు మాధవరాయ స్వామి వారు ఇక్కడ సృష్టి స్థితి లయకారకులు అంటారు. సృష్టికారకుడేమో బ్రహ్మదేవుడైతే స్థితికారకుడు పోషణకారకుడేమో శ్రీ మహావిష్ణువు. అంటే మనము తినడానికి తిండి, ఉండడానికి ఇల్లు, కట్టుకోవడానికి బట్టలు, ఇలా పోషణకు సంబంధించినటువంటి అన్నీ కూడా శ్రీ మహావిష్ణువు యొక్క మాధవరాయ స్వామి వారి ఆధీనంలో ఉంటాయి. కాబట్టి స్వామివారిని మీరు పూజించడం వల్ల, అర్చించడం వల్ల తప్పకుండా ఇటువంటివి ఏవైనా వచ్చేటువంటి కష్టాలన్నీ కూడా మీకు తొలగిపోతాయి. ఆ తర్వాత ఇదే ప్రాంగణంలో మనకు ఆంజనేయ స్వామి వారి దేవస్థానం కూడా ఉంది. చక్కగా శత్రువుల బాధ ఎవరికైతే ఉంటుందో వారు ఆంజనేయ స్వామి వారిని పూజించండి. తద్వారా మీకు శత్రువుల నుండి వచ్చేటువంటి దోషాలన్నీ కూడా తొలగిపోతాయి. భయానికి, ఆందోళనకు, గ్రహపీడలకు, ఇలా దేని వలన వచ్చేటువంటి భయమైనా కూడా మీకు ఆంజనేయ స్వామి వారిని కూడా పూజించడం వల్ల మీకు తొలగిపోతాయి. 18 ప్రదక్షిణలు ప్రతిరోజు చేస్తూ మీరు మీరు దైవానుగ్రహం అనేటువంటి ఇన్స్టాగ్రామ్ పేజీలో చూసినట్లయితే కొన్ని మంత్రాలు ఇవ్వడం జరిగింది. ఆంజనేయ స్వామి వారికి సంబంధించినటువంటి కొన్ని మంత్రాలు ఇవ్వడం జరిగింది. ఆ మంత్రాలను చదువుతూ 18 ప్రదక్షిణలు ప్రతిరోజు చేస్తూ 41 రోజు కానీ లేదా 21 రోజు కానీ ఒక దీక్షగా ఆంజనేయ స్వామి వారి ప్రదక్షిణ చేస్తూ మీరు ఆ విధంగా చేసినట్లయితే తప్పకుండా మీరు కోరినటువంటి కోరికలన్నీ కూడా నెరవేరుతాయి. ఏదైనా ఒక దీక్ష తీసుకున్నామంటే అది పూర్తయ్యేంత వరకు కూడా దాని మీదనే ధ్యాస ఉండాలి. అంతేకాకుండా చాలామంది రెమెడీస్ ఫాలో అవుతూ ఉన్నాం స్వామి, అయినప్పటికీ మాకు ఫలితాలు రావడం లేదు అంటారు. దాంట్లో మీరు చేసేటువంటి తప్పేమిటయ్యా అంటే, ఏదైనా మనం ఒక రెమెడీ ఫాలో అవుతూ ఉన్నామంటే అదే రెమెడీని పూర్తిగా ఫాలో అవుతూ ఉండాలి. ఏదైనా నమ్మకంతో భక్తితో చేస్తేనే అవుతుంది. అంతేకాకుండా ఇప్పుడు నేను ఒకటి చెప్పాను, ఇది చేస్తూ ఉంటారు, వెంటనే ఇంకొక యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేస్తే అయ్యగారు ఇంకొకటి చెప్తారు, అది చేస్తూ ఉంటారు. ఇలా 4-5 మీరు ఫాలో అవుతూ ఉండడం వల్ల ఏదీ కాదు. ఎవరినో ఒకరిని నమ్మండి, వారు చెప్పేది పూర్తిగా చేయండి, ఆచరించండి, కొద్ది రోజులు వెయిట్ చేయండి. తద్వారా మీకు ఫలితాలన్నీ సమకూరుతాయి. అలా కాకుండా ఏదీ పూర్తిగా చేయకుండా సగంలోనే ఆపడం వల్ల మీకు ఫలితాలు అనేటివి పూర్తిగా రావమ్మా. ఏదైనా భక్తితో, నమ్మకంతో, విశ్వాసంతో మీరు చేయండి, అన్నీ కూడా మీకు నెరవేరుతాయి.